హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. టుడే వీడియో వచ్చేసి సర్క్యులర్ అరేంజ్మెంట్ ఆల్ ప్రాబ్లమ్స్. మొత్తం ఇక మనము లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ అండ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదా. ఈ వీడియోలో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూసామంటే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి చెప్తున్నాను. సో టుమారో మీకు ఇన్పుట్ అవుట్పుట్ వీడియోని అప్లోడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన పీడిఎఫ్ డీటెయిల్స్ ఒకసారి స్క్రోల్ చేస్తున్నాను, ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. ఇక సరే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం. Read the following information given below and answer the question that follow. P, Q, R, S, T, U, V are 7 friends are sitting in a circle facing the center of the circle. 7 friends అనగానే ఏమన్నా ఆపోజిట్ వస్తారా? లేదు కదా. అందరూ ఫేసింగ్ సెంటర్ 1 2 3 4 5 6 7. సో అందరికి మనం ఇలా డైరెక్షన్ ఇచ్చేయొచ్చు. ఇలా ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్, వెరీ ఈజీ. ఓకే, చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. V is second to the left of S. V is second to the left of S. S కి సెకండ్ లెఫ్ట్ లో V. S ని ఎక్కడైనా పెట్టొచ్చు, ఫస్ట్ పర్సన్ ఎక్కడైనా పెట్టొచ్చు సర్క్యులర్ అరేంజ్మెంట్ లో. ఓకే, అండ్ ఇస్ ద నైబర్ ఆఫ్ T అండ్ U. చూసారా, అండ్ అంటే ఇక్కడ సెంటెన్స్ స్టార్ట్ అయింది ఏ పర్సన్ తో? V తో. V ఈజ్ నైబర్ ఆఫ్ T అండ్ U. అంటే T ఇక్కడైనా ఉండొచ్చు, లేదంటే ఇక్కడైనా ఉండొచ్చు. అందుకని చెప్పేసి నేను ఇంకొక డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వటం, అయ్యో V ఇక్కడ పెట్టాలా, T ఇక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాను అనుకోకుండా ఇప్పుడు నేను ఉన్నది ఉన్నట్టు డ్రా చేశా కదా. ఇప్పుడు నేను ఇక్కడ T పెట్టుకుంటున్నాను, ఇక్కడ U పెట్టుకుంటున్నాను. దీనిలో ఇక్కడ T పెడుతున్నాను, ఇక్కడ U పెడుతున్నాను. అయితే ఇదైనా కరెక్ట్ అవుతుంది, లేదంటే ఇదైనా కరెక్ట్ అవుతుంది. ఓకేనా, రెండు అయితే కరెక్ట్ కావు కదా. ఓకే, ఇది లేదంటే ఇది. నెక్స్ట్, S ఈజ్ నాట్ ఏ నైబర్ ఆఫ్ R అండ్ T. S ఈజ్ నాట్ ఏ నైబర్ ఆఫ్ R అండ్ T. ఇప్పుడు చూడండి, ఆర్కి టీకి ఎస్ నైబర్ కాదు అంటే ఇంక ఇది కాదు కదా. ఓకేనా, ఇంక ఇక్కడ ఆర్ కూడా ఉండకూడదు, ఖచ్చితంగా ఇదే కరెక్ట్. నెక్స్ట్, పి ఈజ్ నైబర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. పి ఈజ్ నైబర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. ఇప్పుడు నేను పికి క్యూఆర్ నైబర్గా ఉండాలి. పిని ఇక్కడ పెట్టాను అనుకో, కుదరదు కదా. సో ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ ఖచ్చితంగా ఆర్ ఉండకూడదు. ఎందుకని? ఎస్ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ టీ అండ్ ఆర్ అన్నారు కాబట్టి ఆర్ కూడా ఉండకూడదు. ఇక్కడ టీ ఉండకూడదు, ఆర్ ఉండకూడదు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు ఇది ఎందుకు తప్పయిందో తెలిసింది కదా. ఎస్కి నైబర్ టీ ఉండకూడదు అని. మీరు రెండోది డయాగ్రామ్ డ్రా చేసుకునే ముందు ఒకసారి నెక్స్ట్ పాయింట్ చదివినా కూడా వెంటనే డ్రా చేసుకోకుండా సరిపోతుంది. కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే డ్రా చేసుకోండి, అది యువర్ విష్. ఓకే, ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేస్తున్నాను ఈ డయాగ్రామ్ నుంచి. ఫస్ట్ తప్పయింది కాబట్టి నేను రఫ్ చేశాను, నాకు ప్లేస్ లేదని. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్. క్యూ ఈజ్ బిట్వీన్ పి అండ్ ఎస్. Q is between P and S. Correct. S is between U and P. S is between U and P. ఇంక ఇక్కడ ఆల్ అది లేదు కాబట్టి ఫస్ట్ దే కరెక్ట్ అయింది కదా. సో ఆప్షన్ 1. ఓకే, 1 అన్నమాట ఆప్షన్. నెక్స్ట్, 7th ప్రాబ్లం. Which of the following has the pair which the second person sitting to the immediate right of first person? ఇమీడియట్ రైట్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. అక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఓకేనా, క్యూ, వియు, టిఆర్, పిటి ఆప్షన్స్ ఇచ్చారు కదా. సో ఏమేమి ఆప్షన్స్ అవి? క్యూ, వియు, టిఆర్, పిటి. అయితే మీరు ప్రాబ్లమ్ని క్లియర్గా అర్థం చేసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ద పెయిర్ విత్ ద సెకండ్ పర్సన్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఇమీడియట్ రైట్లో సెకండ్ పర్సన్ ఉండాలి. ఓకేనా, ఫస్ట్ పర్సన్ ఇమీడియట్ రైట్లో సెకండ్ పర్సన్. ఇప్పుడు క్యూకి ఇమీడియట్ రైట్లో యూ ఉందా? లేదు, అది తప్పు. వికి ఇమీడియట్ రైట్లో యూ ఉందా? ఇక్కడ ఉంది. నెక్స్ట్, ఇంకా టీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఆర్ ఉంది. పికి ఇమీడియట్ రైట్లో ఉందా? లేదు. సెకండ్ పర్సన్ సిట్టింగ్ ఫస్ట్ పర్సన్ ఇమీడియట్ రైట్, ఈ పర్సన్కి ఇమీడియట్ రైట్లో ఈ పర్సన్ ఉండాలి. అలా ఉంది వియు మాత్రమే. సో ఏమిటి కరెక్ట్? ఆప్షన్ 2. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్. ఈ ఆప్షన్స్ మీకు అర్థమవుతాయని పెట్టాను. ఓకేనా, రఫ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు అక్కడ ప్లేస్ సరిపోదు. ఓకేనా, సో అర్థమైందా? వాళ్ళు అడిగింది ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. సెకండ్ పర్సన్ సిట్టింగ్ లెఫ్ట్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఓకేనా, సో అందుకని ఓన్లీ కరెక్ట్ వియు కాబట్టి ఆప్షన్ 2. ఓకేనా, వికి మాత్రమే ఫస్ట్ రైట్లో యూ ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ఎస్ పొజిషన్. ఎస్ పొజిషన్ అడుగుతున్నారు, అయితే సేమ్ దీనిలోనే అడగట్లేదు.
ఓకేనా? ఏం చెప్తున్నారంటే టీ అండ్ ఎస్ ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్. అంటే ఇక్కడికేమో ఎస్ వచ్చిందంట, ఇక్కడికేమో టీ వచ్చిందంట. ఇది ఓన్లీ ఈ ప్రాబ్లంకే. ఇప్పుడు ఎస్ పొజిషన్ కావాలి. ఓకేనా? నైబర్ ఆఫ్ వి అండ్ ఆర్ కరెక్టే కదా? ఓకే, ఇప్పుడు ఆల్ ఆఫ్ ద అబోవ్ ఏం లేదు కదా, సో ఆప్షన్ 1 కరెక్ట్. అది ఎప్పుడు ఇంటర్చేంజ్ అయిన తర్వాత మనం చూసింది. ఓకేనా? ఓన్లీ అది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాబ్లం కి మాత్రమే, అందుకని మామూలుగా వేసేసా. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆర్? ఆర్ పొజిషన్ చూడాలి ఇచ్చిన ఆప్షన్స్ లో. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ, క్యూకి రైట్ లో ఉంది ఆర్, తప్పు. థర్డ్ టు ద రైట్ ఆఫ్ యూ, యూకి ఫోర్త్ రైట్ లో ఉంది. 1 2 3 4. నెక్స్ట్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ పి, పీకి ఇమిడియట్ లెఫ్ట్ లో క్యూ ఉంది, ఇమిడియట్ రైట్ లో ఉంది ఆర్. నన్ ఆఫ్ దీస్, సో ఏది కరెక్ట్ కాదు కదా, నన్ను. ఆప్షన్ 4. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద సెకండ్ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ ఫస్ట్ అండ్ థర్డ్ పర్సన్? సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆ సెకండ్ పర్సన్ అనేది ఫస్ట్ థర్డ్ కి మధ్యలో ఉండాలి. సో ఎస్పీక్యూ, పి అనేది ఎస్కి క్యూకి మధ్యలో ఉందా? నెక్స్ట్ విఆర్టి, ఆర్ అనేది వికి టీకి మధ్యలో ఉందా? క్యూఆర్పి, ఆర్ అనేది క్యూకి పికి మధ్యలో ఉందా? యు వియుఎస్, యు అనేది వికి ఎస్కి మధ్యలో ఉంది. అంటే ఆప్షన్ 4. అర్థమైందా? ఆ మనకి ఆర్డర్ ఇచ్చారు కదా, ఆ ఆర్డర్లో ఆ మిడిల్ పర్సన్ ఫస్ట్ సెకండ్ మధ్యలో ఉండాలి. ఓకేనా? అలా మనకి సాటిస్ఫై అయింది వియుఎస్ మాత్రమే. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఇచ్చిన అరేంజ్మెంట్ చేసేసిన తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం పెద్ద పని ఏం కాదు, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? వాళ్ళు ఎలా అడుగుతున్నారు అని. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. PQRSTUV ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. అగైన్ మళ్ళీ సేమే కదా, డ్రా చేద్దాం. 1 2 3 4 5 6 7. ఓకే, ఫేసింగ్ సెంటర్. R is next to the left of U and V is second to the left of R. R is next to the left of U. U ki next to left lo it side. And V is second to the left of R. R ki first left, second left. అయిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, P is sitting third to the left of T. T కి థర్డ్ లెఫ్ట్ లో P ఉండాలండి. సో P ఇక్కడ పెట్టాను అనుకో, ఓకేనా? ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, P. P is third to the left of T. అంటే T కి పెట్టడానికి 4 ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ పెడితే కుదురుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను అనుకో, T థర్డ్ లెఫ్ట్ లో ఏముంది? R ఉంది. ఇక్కడ పెడితే, ఇప్పుడు ఇక్కడ T పెట్టాను అనుకోండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, P సరిపోయింది కదా. ఓకేనా? అయితే ఇంకా చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ పెట్టవచ్చు కదా. ఓకేనా? అందుకని ఇంకొకటి తీసుకుంటున్నాను. 5 6 7. అంటే టీకి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఆర్, ఇక్కడ యు, ఆర్కి సెకండ్ లెఫ్ట్లో వి. ఇప్పుడు నేను టీ ఇక్కడ పెట్టా కదా, టీకి థర్డ్ లెఫ్ట్లో పి ఉంది. ఇంకా నాకు ప్లేసెస్ ఇక్కడ కూడా ఖాళీ ఉంది కదా, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, పి. ఇంకెక్కడ పెట్టినా కుదరదు. టీ ఇక్కడ పెట్టాను అనుకో, థర్డ్ లెఫ్ట్ ఆల్రెడీ యూ ఉంది, ఇక్కడ పెడితే ఆల్రెడీ ఆర్ ఉంది. సో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఛాన్స్ ఉంది. ఓకేనా? అందుకని ఇది తీసుకున్నాను, ఇది తీసుకున్నాను, ఏదో ఒకటే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్యూ ఈజ్ బిట్వీన్ ఎస్ అండ్ టీ. క్యూ ఈజ్ బిట్వీన్ ఎస్ అండ్ టీ. ఇప్పుడు నాకు క్యూ అనేది ఎస్కి టీకి మధ్యలో ఉండాలి. ఇప్పుడు నేను క్యూ ఇక్కడ పెట్టాను అనుకో, ఏమన్నా కుదురుతుందా? ఇక్కడ పెట్టే కుదురుతుందా? సో ఇది తప్పు. ఇప్పుడు నేను క్యూ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఎస్ పెట్టేయచ్చు, ఇక్కడ టీ పెట్టేయచ్చు. ఇది మాత్రమే కరెక్ట్ అయింది, ఇది తప్పు అయిపోయింది. ఓకేనా? దీని కింద ప్రాబ్లమ్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాల్స్? P is fourth to the right of T. P is T కి ఫోర్త్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్. ఇది కరెక్టే. ఓకేనా? నెక్స్ట్ U is to the immediate right of R. R కి ఇమిడియట్ రైట్లో U ఉంది, కరెక్టే. U is third to the right of S. S కి థర్డ్ రైట్లో, S కి U అనేది థర్డ్ లెఫ్ట్లో ఉంది. మనం S డైరెక్షన్లో చూడాలి. ఓకేనా? ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటిది? ఆప్షన్ 3. సో ఇది తప్పు అయిపోయింది కదా, ఇక్కడ పెడుతున్నాను. ఫస్ట్ది ఆప్షన్ 3 ఫాల్స్ స్టేట్మెంట్ అడిగారు వాళ్ళు, కరెక్ట్ అయిన స్టేట్మెంట్ అడగలేదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ? ఆర్ ఈస్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ టీ.
టీకి ఆర్ ఫోర్త్ రైట్ అంట, తప్పు. పి ఈస్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ వి, వికి ఇమిడియట్ రైట్ లో పి ఉంది, కరెక్ట్. సో ఆప్షన్ 2. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ pairs has the first person sitting immediate left of the second person? సెకండ్ పర్సన్ కి ఇమిడియట్ లెఫ్ట్ లో ఫస్ట్ పర్సన్ ఉండాలి. సో అక్కడ సెకండ్ పర్సన్ ఏంటి? టీ. టీకి ఇమిడియట్ లెఫ్ట్ లో క్యూ ఉందా? లేదు, తప్పు. నెక్స్ట్ పీకి ఇమిడియట్ లెఫ్ట్ లో ఆర్, లేదు. ఎస్ కి ఇమిడియట్ లెఫ్ట్ లో వి, ఎస్ కి ఇమిడియట్ లెఫ్ట్ లో వి, కరెక్ట్. అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి ఇమిడియట్ లెఫ్ట్ లో ఉండాలి, ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ద మిడిల్ పర్సన్ ఇస్ సిట్టింగ్ బిట్వీన్ ద అదర్ టూ? ఆర్ అనేది యూకి టీకి మధ్యలో ఉందా? లేదు. యు అనేది టీకి క్యూకి మధ్యలో ఉందా? లేదు. టీ అనేది ఎస్కి క్యూకి మధ్యలో ఉందా? లేదు. నన్. సో ఏది కరెక్ట్ కాదు కదా. Read the following information carefully and answer these questions. K, L, M, N, O, P, Q are sitting in a circle facing the center and playing cards. So ఎంతమంది అండి మొత్తం? 7 members. 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ ఏమైనా ఒకరికొకరు ఆపోజిట్ గా ఉంటారా? ఇలా ఆడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయినప్పుడు ఆపోజిట్ గా ఉన్నారు. ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ కాబట్టి డిఫికల్ట్ గా కూడా ఉండదు ప్రాబ్లం. O is neighbor of K and N. O is neighbor of K and N. అంటే K కి N కి ఇద్దరికి ఓ నైబర్ గా ఉండాలి. ఇప్పుడు నేను కే ఇక్కడ తీసుకుంటున్నాను, ఎన్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఇంకొక డయాగ్రామ్ లో 4, 5, 6, 7 ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్. ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన పాయింట్ ని నేను పెట్టాలి, ఎక్కడో ఒక చోట పెట్టాలి. అంటే నైబర్ ఇద్దరికి ఉండాలంటే ఒక డయాగ్రామ్ లో ఇలాగా, ఒక డయాగ్రామ్ లో ఇలా తీసుకుంటే ఏదో ఒకటే కరెక్ట్ అవుతుంది, ఓకేనా? మనం ఇక్కడ ఉండాలా అని థింక్ చేసే బదులు ఫాస్ట్ గా డ్రా చేసామంటే ఆన్సర్ తొందరగా వచ్చేస్తుంది. పి ఈస్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ కే. కేకి ఇమిడియట్ రైట్ లో పి ఇక్కడ పెట్టగలం, బట్ కేకి ఇమిడియట్ రైట్ లో ఓ ఉన్నారు, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు పికి ఎంకి మధ్యలో మాత్రం క్యూ ఉండకూడదు అన్నారు. ఎల్ ఈస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి సెకండ్ లెఫ్ట్ లో ఎల్ ఉండాలండి. ఇప్పుడు క్యూ ఇక్కడ ఉందనుకోండి, సెకండ్ లెఫ్ట్ లో ఎల్ ఇక్కడ పెట్టొచ్చు. ఇప్పుడు క్యూ ఇక్కడ ఉందనుకోండి, సెకండ్ లెఫ్ట్ లో ఎల్ పెట్టగలమా? క్యూ ఇక్కడ పెడితే పెట్టగలమా? క్యూకి ఇక్కడ మాత్రమే సాధ్యం. సెకండ్ లెఫ్ట్ లో ఎవరండి? ఎల్. అర్థమైందా? నేను మధ్యలో ఒక పాయింట్ పక్కన పెట్టాను, ఎందుకంటే పీకి ఎంకి మధ్యలో క్యూ ఉండకూడదు అన్నారు, బట్ ఎం ఎక్కడో తెలియదు కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఎల్ అనేది క్యూకి సెకండ్ లెఫ్ట్ లో, క్యూ ఇక్కడ పెడితే ఇక్కడ ఆల్రెడీ పీ ఫినిష్ అయిపోయింది, ఇక్కడ పెడితే ఇక్కడ ఆల్రెడీ కే ఫిల్ చేసింది, కాబట్టి ఇంక ఇక్కడ మిగిలిపోయింది ఎవరు? ఎం. పీకి ఎంకి మధ్యలో ఏమన్నా క్యూ ఉందా? లేదు. సో వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయ్యాయి కదా, డయాగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది రఫ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంక ఇది ఎందుకు క్యాన్సిల్ అయింది అర్థమైంది కదా. వాళ్ళు చెప్పిన కండిషన్స్ లో కండిషన్ ని సాటిస్ఫై చేయలేదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ ద పెయిర్స్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్? అడ్జసెంట్ గా ఈచ్ అదర్ లేని పెయిర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జసెంట్ అంటే ఏంటి? పక్క పక్కన ఉండాలి. సో ఎల్కే పక్క పక్కన ఉన్నాయా? లేవు. ఫస్ట్ దే కరెక్ట్. తర్వాత ఒకసారి జస్ట్ చెక్ చేద్దామా, టైం ఉంది కదా. ఎంఎల్ పక్క పక్కనే ఉన్నాయి, ఎన్ఓ పక్క పక్కనే ఉన్నారు, ఎటైనా ఉండొచ్చు, పక్క పక్కన ఉండాలి. క్యూఎన్ పక్క పక్కనే ఉన్నారు, ఓన్లీ అడ్జసెంట్ గా లేని ఏంటి? ఎల్కే. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ హ్యాస్ ద సెకండ్ పర్సన్ సిట్టింగ్ ఇమిడియట్లీ టు ద రైట్ ఆఫ్ ఫస్ట్ పర్సన్? ఫస్ట్ పర్సన్ కి ఇమిడియట్ రైట్ లో సెకండ్ పర్సన్ ఉండాలి, అంటే కే కి ఇమిడియట్ రైట్ లో ఎల్ ఉండాలి. ఉందా? లేదు. ఎంకి ఇమిడియట్ రైట్ లో ఎల్ ఉండాలి, ఎంకి ఇమిడియట్ లెఫ్ట్ లో ఎల్ ఉంది, ఓకి ఇమిడియట్ రైట్ లో కే ఉంది, ఓకే. అంటే ఆప్షన్ 3. అర్థం చేసుకోండి, అక్కడ ఏంటంటే సెకండ్ పర్సన్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఫస్ట్ పర్సన్, ఫస్ట్ పర్సన్ కి ఇమిడియట్ రైట్ లో, ఓకేనా? అక్కడ ఇచ్చిన పర్సన్స్ ఆర్డర్ ఉంది కదా, ఆ పర్సన్ కి ఆ పర్సన్ ఇమిడియట్ రైట్ లో ఉన్నారా లేదా చూసుకోండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పి? ఇప్పుడు మనం పొజిషన్ ఆఫ్ పి అని చెప్పాలి. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అంట, ఎం కి సెకండ్ లెఫ్ట్, కరెక్టే. అక్కడ ఏమైనా ఆల్ ఆఫ్ ద ఉందా? లేదు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఉంటే ఇంకా మిగిలిన స్టేట్మెంట్స్ ని చెక్ చేసి ఇంకా ఏమైనా ట్రూ అవుతాయేమో చూసుకొని చూడాలి. ఇంకా అక్కడ లేదు కాబట్టి ఫస్ట్ దే కరెక్ట్ అయినప్పుడు టైం వేస్ట్, నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు. 9. హూ ఆర్ ద నైబర్స్ ఆఫ్ ఎల్? ఎల్ కి నైబర్స్ అంటే చూడండి, నైబర్స్ అంటే ఇటు ఇటు ఉన్న వాళ్ళండి, ఓకేనా?
ఎంపి. సో ఎం అండ్ పి, పి అండ్ ఎం అన్నా ఎం అండ్ పి అన్న ఒకటే కదా, ఆప్షన్ 3. Which of the following persons are sitting adjacent to each other in clockwise order? క్లాక్వైజ్ ఆర్డర్ లో అడ్జసెంట్ గా ఉండాలండి. అంటే చూడండి, ఇప్పుడు నేను ఎల్ నుంచి తీసుకున్నాను అనుకోండి, క్లాక్ వైజ్ ఆర్డర్ లో ఇటు సైడ్ ఎల్పికే, పి తీసుకున్నాను అనుకోండి క్లాక్ వైజ్ ఆర్డర్ లో పికేఓ. ఒకవేళ ఓ తీసుకున్నాను అనుకోండి అడ్జసెంట్ ఆర్డర్ లో, అలాగా అడ్జసెంట్ ఆర్డర్ కూడా సేమ్ ఇలానే ఉండాలి. ఓకేనా, మళ్ళీ ఓక్యూఎన్ అలా ఉండకూడదు, ఆర్డర్. ఇప్పుడు ఫస్ట్ ఎల్ నుంచి అంట, ఎల్ క్యూఎం క్లాక్ వైజ్ ఇలా ఉన్నాయండి, లేదు. పిఎల్ఎం క్లాక్ వైజ్ ఆర్డర్లో ఉందండి, లేదు. ఎంఎన్క్యూ ఎంఎన్ లేదు. ఓఎన్క్యూ క్లాక్ వైజ్ అంటే క్లాక్ లో మనకి హ్యాండ్స్ ఇలానే తిరిగేది, ఓ నుంచి స్టార్ట్ అయితే ఓఎన్క్యూ. సో ఆప్షన్ 4. కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఇలా చూసేవాళ్ళం స్టార్ట్ అయిన దగ్గర నుంచి. లాస్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంలో కొంతమంది టూ వర్డ్స్ కొంతమంది అవుట్ వర్డ్స్, సేమ్ మోడల్ ప్రాబ్లం చెప్పాను, ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి. ఓకే, స్టడీ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. 8 friends A, B, C, D, E, F, G and H are sitting in a circle but not necessarily in the same order. 4 of them are facing outward and 4 of them facing center. ఓకేనా, మొత్తం 8 persons అండి. ఈ 8 persons లో 4 ఏమో ఫేసింగ్ సెంటర్, 4 ఏమో ఫేసింగ్ అవుట్వర్డ్. అయితే ఎవరు ఎక్కడ ఫేసింగ్ సెంటర్ అది మనము డిఫైన్ చేయగలమా? లేదు. ఇప్పుడు ఈ పర్సన్ అవుట్వర్డ్ అవ్వచ్చు, ఈ పర్సన్ టువర్డ్స్ సెంటర్ అవ్వచ్చు, అందుకని మనం డైరెక్షన్ పెట్టలేము. అయితే 8 members అంటే ఆపోజిట్ అనేది ఉంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కరెక్ట్ గా 8 members ని ఇలా మనము ముందు ఇండికేట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఈ ఫేసెస్ అవుట్ సైడ్. నేను ఎక్కడైనా తీసుకోవచ్చు కదా, ఈని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అయితే ఈ ఎక్కడ తీసుకున్నాను, ఆ పర్సన్ అవుట్ సైడ్ ఫేసింగ్. నెక్స్ట్ ఏమన్నారు, బోత్ ద ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ ఈ ఫేస్ ద సెంటర్. ఈకి ఇమిడియట్ నైబర్స్ అంటే ఇటు సైడ్, మన నైబర్స్ అంటే మన పక్కన ఎటైనా అవ్వచ్చు కదండి, లెఫ్ట్ రైట్. ఓకేనా, సో వీళ్ళిద్దరు ఎలా ఉండాలి, టువర్డ్స్ ద సెంటర్. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు, హెచ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. నాకు ఈ డైరెక్షన్ తెలుసు కాబట్టి నేను ఇక పెట్టేయచ్చు. ఈకి సెకండ్ రైట్ లో హెచ్, ఇలా ఉన్న పర్సన్ కి రైట్ అంటే ఇటండి, హెచ్ డైరెక్షన్ తెలుసా? లేదు. నెక్స్ట్, బి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ డైరెక్షన్ తెలుసు, ఇలా ఉన్న పర్సన్ కి లెఫ్ట్. ఆ పర్సన్ లోకి వెళ్ళిపోండి, ఆ పర్సన్ డైరెక్షన్ చూడండి, థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. బి డైరెక్షన్ తెలుసా? తెలియనప్పుడు పెట్టలేము. ఓకేనా, నెక్స్ట్, డి ఫేసెస్ ద సెంటర్, బోత్ ద ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ డి ఫేస్ అవుట్ సైడ్. ఇప్పుడు నాకు డి ఫేసింగ్ సెంటర్. ఓకేనా, అయితే బోత్ ద ఇమిడియట్ నైబర్స్ ఫేసింగ్ అవుట్వర్డ్ ఉండాలి. అది పెట్టగలమా? ఎక్కడ డి ఇక్కడైనా అవ్వచ్చు, కాబట్టి పెట్టలేము, అది పక్కన పెడదాం. జీ సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, బి సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. ఆల్రెడీ హెచ్ ఉంది, హెచ్కి బి అనేది థర్డ్ రైట్ లో ఉండాలి. అంటే హెచ్ డైరెక్షన్ ఇటు తీసుకున్నాం అనుకోండి, థర్డ్ లెఫ్ట్ అవుతుంది. కాబట్టి హెచ్ డైరెక్షన్ నేను అవుట్వర్డ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ లో బి. సరిపోయింది కదా. హెచ్ డైరెక్షన్ ఇన్వర్స్ తీసుకుంటే ఫస్ట్ లెఫ్ట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్, ఫిఫ్త్ రైట్ అవుతుంది. బట్ థర్డ్ రైట్ లో ఉండాలంటే ఇటు ఉండాలి. ఆ పాయింట్ అర్థం చేసుకొని పెట్టండి. ఓకేనా, తర్వాత ఏంటి, జీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఇప్పుడు నాకు ఏ డైరెక్షన్ తెలీదు, బట్ జీని ఏని పెట్టగలమా? పెట్టలేము, ఆ పాయింట్ కూడా పక్కన పెట్టేయండి. ఓకేనా, నెక్స్ట్, ఎఫ్ ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ డి, సి ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ జి. ఇప్పుడు చూడండి, డికి ఇమిడియట్ నైబర్ ఖచ్చితంగా ఎఫ్ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు నేను డి ఇక్కడ తీసుకోను, డి అనేది ఫేసింగ్ సెంటరే. ఇక్కడ తీసుకుంటే ఇమిడియట్ నైబర్స్ హెచ్ఈ అవుతారు, ఎఫ్ అవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు నేను డీని ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ తీసుకోవచ్చు, ఎందుకంటే ఒక సైడ్ నైబర్ ఈ అయితే ఇంకో సైడ్ నైబర్ ఎఫ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. అయితే మీరు ఇంకొంచెం కిందకు వచ్చేస్తే కింద పాయింట్లో ఏమన్నారంటే, డి ఈస్ నాట్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ బి. అంటే బి పక్కన మాత్రం డి రాకూడదు, ఖచ్చితంగా డి ఇక్కడ కానీ ఇక్కడ కానీ. ఓకేనా, ఇక్కడ రాకూడదు, ఇక్కడ వస్తేనేమో ఎఫ్ పెట్టడానికి ఛాన్స్ లేదు. సో ఈ 2 places కాబట్టి ఒక డయాగ్రామ్ లో ఇక్కడ తీసుకుంటున్నాను, ఒక డయాగ్రామ్ లో ఇక్కడ తీసుకుంటాను. 1 2 3 4 5 6 7 8 ఉన్నది ఉన్నట్టు పెట్టేయండి. ఈ ఇక్కడ హెచ్ డైరెక్షన్ కూడా వచ్చేసింది కదా, ఎస్. ఇక్కడ బి వచ్చేసింది, ఈకి పక్కన ఉన్న వాళ్ళు టువర్డ్స్. ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ లో డి ఇక్కడ తీసుకున్నాను కదా, ఈ డయాగ్రామ్ లో డి ఇక్కడ తీసుకుంటున్నాను. డి ఎలా చూడాలి? టువర్డ్స్ చూడాలి. డి పక్కన ఉన్న వాళ్ళు అవుట్వర్డ్ చూడాలి, అంటే లెఫ్ట్ ఉన్న వాళ్ళు, రైట్ ఉన్న వాళ్ళు ఇద్దరు. ఇప్పుడు ఇక్కడ కూడా అవుట్వర్డ్ కాబట్టి ఈ పర్సన్ డైరెక్షన్ కూడా వచ్చేసింది. సేమ్ ఆ డయాగ్రామ్ ఇక్కడ డీని ఇక్కడ తీసుకున్నాను,
ఈ డయాగ్రామ్ లో డీని ఇక్కడ తీసుకున్నాను, ఎందుకంటే నాకు పాసిబిలిటీ ఉంది ఓన్లీ ఈ ప్లేస్ అండ్ ఈ ప్లేస్ మాత్రమే. ఇక్కడ పెట్టొచ్చు డీని, కానీ పెడితే ఏమవుతుంది, వాళ్ళు డీకి ఇమిడియట్ నైబర్ ఎఫ్ ఉండాలి, ఏదో ఒక నైబర్, కానీ ఇక్కడ ఉందా ఛాన్స్ లేదు. ఇక్కడ పెడితే ఎఫ్ బికి నైబరే డి ఉండకూడదు, అంటే ఇక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడ పెడితే ఇక్కడ ఎఫ్ కి ఛాన్స్ ఉంది, ఇక్కడ పెట్టవచ్చు ఎఫ్, ఇక్కడ పెడితే ఇక్కడ పెట్టవచ్చు ఎఫ్. ఇప్పుడు ఇది కానీ కరెక్ట్ అవుతుంది. ఏది కరెక్ట్ అవుతుందో నెక్స్ట్ చూద్దాం. వాళ్ళు ఏమన్నారంటే ఇంకో కండిషన్ చెప్పారు, పైన ఒకటి వదిలేసాం. జీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి సెకండ్ లెఫ్ట్ లో జీ ఉండాలండి, ఏకి సెకండ్ లెఫ్ట్ లో. ఇప్పుడు నేను ఏ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, సెకండ్ లెఫ్ట్ లో జీ, ఓకేనా. బట్ ఏని ఇక్కడ తీసుకున్నా అనుకోండి, ఏ డైరెక్షన్ తెలియదు కదా, ఏ డైరెక్షన్ తెలియకపోయినా సరే ఇప్పుడు ఇటో అటో తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పొజిషన్ ఫిల్అప్ అయిపోయింది కదా, అప్పుడు జీ ఇక్కడికి వచ్చేస్తుంది కదా, ఓకేనా. ఓకే, అయితే అప్పుడు ఇంకొక పాయింట్ చదివితే సి అండ్ జిఆర్ నైబర్స్ అన్నారు, సిజీ పక్క పక్కనే రావాలి. సిజీ పక్క పక్కన రావాలంటే జీ ఈ ప్లేస్ లో కానీ ఈ ప్లేస్ లో కానీ రావాలి, ఏ ఖచ్చితంగా ఇక్కడే, ఓకేనా. ఏ ఇక్కడే అయితే ఏకి సెకండ్ లెఫ్ట్ లో జీ, పక్కన సి. ఇప్పుడు ఇది చూద్దాం, క్యాన్సిల్ అవుద్దాం. ఇప్పుడు నాకు ఏ ఇక్కడ అనుకో, ఓకేనా. ఏ ఇక్కడ పెట్టడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఫిల్అప్ అయింది, ఇటు ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది. ఏ ఇక్కడ పెట్టా అనుకోండి, ఓకేనా. సో సెకండ్ లెఫ్ట్ లో జీ, ఎందుకంటే ఏ ఇక్కడ పెడితే సెకండ్ లెఫ్ట్ లో డి ఉంది, ఇంకా సి ఇక్కడ వస్తుంది, కానీ జీసి ఏమన్నా నైబర్స్ లో ఉన్నారా, తప్పు. ఇది మాత్రమే సాటిస్ఫై అయింది, ఏకి సెకండ్ లెఫ్ట్ లో జీ, అదేగా చెప్పింది, జీ ఈజ్ టు ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ, ఏకి సెకండ్ లెఫ్ట్ లో జీ, జీ నైబర్ సి. ఇది సాటిస్ఫై అవ్వలేదు, ఓకేనా, ఇది తప్పు అయింది. ఎందుకు తప్పైంది అర్థమైంది కదా. నాకు ఇక్కడ ఏ పెడితే ఇటు ఫిల్అప్ అయిపోయింది, డైరెక్షన్ తెలియపోయినా సరే, ఓకేనా. ఇదన్నమాట. 2 ప్లేసెస్ లో వచ్చినప్పుడు మనము థింక్ చేస్తూ టైం వేస్ట్ చేసుకునే బదులు ఫాస్ట్ గా డ్రా చేసేసామంటే ఏదో ఒకటే కరెక్ట్ అవుతుంది, ఒకటి రాంగ్ అవుతుంది, అప్పుడు మనకి కొంచెం ఫాస్ట్ గా ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎఫ్ అండ్ సి అండ్ ఈజ్ ఆల్సో దేర్ నైబర్స్. ఎఫ్ అండ్ సికి ఎగ్జాక్ట్ గా ఎవరున్నారండి మధ్యలో, ఎఫ్ సికి మధ్యలో బి. సో ఆప్షన్ బి, 6th ప్రాబ్లం కి ఆప్షన్ బి. ఆల్సో దేర్ నైబర్స్ అని ఎందుకన్నారు తెలుసా, అండ్ ఈజ్ ఆల్సో దేర్ నైబర్ అని ఎందుకన్నారు తెలుసా. ఇప్పుడు ఎఫ్ సికి మధ్యలో అంటే ఇక్కడ బిట్వీన్ పర్సన్ ఏ కూడా అవుతారు, నైబర్ అవ్వరు కదా, నైబర్ అయ్యేదేంటి ఓన్లీ బీనే కదా, అందుకని. ఓకే, హౌ మెనీ పీపుల్ ఆర్ సీటెడ్ బిట్వీన్ ఏ అండ్ సి కౌంటింగ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ ఏ నుంచి క్లాక్ వైజ్ అంటే ఇలా వెళ్ళిపోవాలండి, 1 2. ఎంతమంది ఉన్నారు ఏకి సికి మధ్యలో, 2 persons. ఓకే, ఆప్షన్ ఏ. కౌంటింగ్ క్లాక్ వైజ్ అన్నారు కాబట్టి, కౌంటింగ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇటు కౌంట్ చేయండి. ఇఫ్ ఆల్ ద పీపుల్ ఆర్ మేడ్ టు సిట్ ఇన్ అన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఒకవేళ ఈ పర్సన్స్ అందరూ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కూర్చుంటే, అయితే ఎక్కడి నుంచి, ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కూర్చుంటే, ద పొజిషన్ ఆఫ్ హూ అమాంగ్ us the following remains the same excluding ఏని మనం కన్సిడర్ చేయకుండా మిగతావి సేమ్ పొజిషన్ లో ఏ ఉన్నాయో చూడాలి. ఏ నుంచి క్లాక్ వైజ్ అంటే ఇటే కదండి, ఏ నుంచి స్టార్ట్ అయింది, బి అవుతుంది, సి అవుతుంది, డి అవుతుంది, ఈ అవుతుంది, ఎఫ్ అవుతుంది, జి అవుతుంది, హెచ్ అవుతుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ క్లాక్ వైజ్ ఏ నుంచి. ఎవరి పొజిషన్ సేమ్ గా ఉంది, ఇక్కడ ఏ సేమ్ గా ఉన్నాయండి, ఓన్లీ బి సేమ్ గా ఉంది, ఎఫ్ ఉంది సేమ్ గా, ఓన్లీ ఎఫ్ సేమ్ గా ఉంది. ఇంకా ఎవరిదన్నా పొజిషన్ సేమ్ గా ఉందంటే ఏ ఉంది, బట్ ఏని ఏమన్నారు, ఎక్స్క్లూడ్, ఏం తీసేయమన్నారు. ఆన్సర్ ఏంటి, ఎఫ్ అనేది ఏ ఆప్షన్ లో ఉంది, ఆప్షన్ బి. అర్థమైందా. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఏ నుంచి వాళ్ళు క్లాక్ వైజ్ అంటే ఇలా వెళ్ళిపోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఇటు వస్తే తప్పవుతుంది, ఓకేనా. 4 of the following 5 are alike in a certain way based on the information given above and so form a group which is one that does not belong to that group. HA ఇద్దరు డైరెక్షన్లు తెలుసు కదా, FH డైరెక్షన్స్ తెలుసు కదా, GC డైరెక్షన్స్ ఏమైనా తెలుసా, DA డైరెక్షన్స్ తెలుసు కదా, AE డైరెక్షన్స్ తెలుసు కదా, ఓన్లీ డైరెక్షన్స్ తెలియనింది GC. సో ఏంటి అక్కడ, GC is the option C. Who among the following sits third to the right of A కి థర్డ్ రైట్, ఏ డైరెక్షన్ లా ఉంది కాబట్టి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఎఫ్ ఏ ఆప్షన్ లో ఉంది, ఆప్షన్ సి. ఇది
ఓకేనా? ఇదండి ఓవరాల్గా సర్క్యులర్ అరేంజ్మెంట్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్లో అలా అయినా పంపించండి, నేను సాల్వ్ చేస్తాను, నాకు కుదిరినప్పుడు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకా మన పీడిఎఫ్ ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి, డిస్క్రిప్షన్లో నేను అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అలానే మన ఇన్స్టాగ్రామ్ మల్లీశ్వరి_రీజనింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఓకే, ఇక మనం నెక్స్ట్ వీడియోలో సెలలిజం ఆర్ ఇన్పుట్ అవుట్పుట్, ఎవరైతే ఎక్కువ ఏ వీడియోనైతే ప్రిఫర్ చేస్తారో సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.